కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్దే. కమిషన్ ఎదుట చెప్పనున్న ఈటెల. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ఆర్థిక మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ జూన్ 6న హాజరు కానున్నారు. విచారణ కమిషన్ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అప్పటి పాలనా పరిస్థితులను కమిషన్కు ఈటెల తెలియజేయనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. అంత ఆర్థిక శాఖతో సంబంధం లేకుండానే ఆ కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించింది. పేరుకు ఈటెల ఆర్థిక మంత్రిగా ఉన్న మొత్తం వ్యవహారం అంతా అప్పటి సీఎం కేసీఆర్ నడిపించారని, ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు కూడా ఆయనే చేశారని, ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో ఆయనే నిర్ణయించారనే ప్రచారం ఉంది. ప్రాజెక్టుకు ఎక్కడ కట్టవద్దో ఇంజనీర్లు సూచించిన కేసీఆర్ బేఖాతరు చేశారని, అలాంటిది ఆర్థిక మంత్రిని అయినా పట్టించుకుంటారా అనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసపుత్రిక అని, తన మేధస్సునంతా రంగరించి కడుతున్నామని, అది ప్రపంచంలో ఒక అద్భుతమని కేసీఆర్ ప్రచారం చేసుకున్నారు. సాధారణంగా బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి జరిగిన ఖర్చులపై ఆర్థిక మంత్రి సమీక్ష నిర్వహించి కొత్త బడ్జెట్లో కేటాయింపులు ప్రతిపాదిస్తారు. కానీ బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ రూపకల్పన ఆర్థిక మంత్రితో సంబంధం లేకుండానే జరిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం బడ్జెట్పై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాల్సి ఉన్నా అది కూడా జరగలేదు. బడ్జెట్ కూర్పు కూడా ఆర్థిక మంత్రితో సంబంధం లేకుండానే జరిగిపోయిన సందర్భాలున్నాయి. అందువల్ల ప్రాజెక్టు అవినీతితో మా నేతకు సంబంధం లేదు అని ఈటెల సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని విచారణ కమిషన్ ఎదుట ఈటెల తన వాదనగా వివరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి మరి నిజమే, ఇది మాత్రం 100% నిజమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీల ఎవ్వరు మంత్రులున్నా ఎవరిని మాట్లాడనిచ్చేటోడు కూడా కాదు. ఆయన ఏకఛత్రాధిపత్యం, నేనే రాజు నేనే మంత్రి, ఎవ్వడు మాట్లాడొద్దు. మంత్రివర్గ సమావేశంలో ఉంటాయి, కీలక నిర్ణయాలు తీసుకునేది ఉంటది, ప్రెస్ మీట్ ఉంటది, రేపు క్యాబినెట్ మీటింగ్ అని చెప్తారు. క్యాబినెట్ మీటింగ్లే మంత్రులను అందరం పిలుస్తారు, ఆడ కూర్చోబెడతారు. 2-3 గంటలు కూర్చున్నా దొరవారు పైనుంచి కిందికి దిగరు. వీళ్ళందరూ ఛాయ్ బిస్కెట్లు తిని 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 లక్షల బిల్లు అయిందాడ. లాస్ట్కి వస్తాడు, ఈయన ఏం చెప్పాలనుకున్నాడో అది వస్తాడు, చెప్తాడు. క్యాబినెట్ సమావేశం ముగింది, చాలాసేపు గంటల తరబడి చర్చలు జరిగినాయి అని చెప్పేసి చెప్తాడు. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామంటారు. వీళ్ళు ఎవరు కూడా చేతులు కట్టుకొని కూర్చుంటారు. అట్లాంటి బీఆర్ఎస్ పరిపాలన ఉంటుంది. అందుకనే నిజంగా బీఆర్ఎస్ పరిపాలనలా ఒక ఎమ్మెల్యే పోయి ఎప్పుడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రిని కలిసేదా? ఆయనని వీళ్ళు ఎట్లా ఫోకస్ చేసేదంటే, పెద్ద సార్ వస్తుండు, సైలెంట్, దూరం 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 ఉండాలని చెప్పేసి అందరు చేతులు కట్టుకొని దూరం. ఒకప్పుడు తమిళనాడులో జయలలిత వస్తుంటే దూరం నుంచి మొక్కుతుండేది అందరూ. అంటే ఆ టైపు నియంత పరిపాలన. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి, ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అదే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఓ మంత్రులు కావచ్చు, సహచార మంత్రులతోని ఎమ్మెల్యేతోని ఎట్లా ఉంటాడు? మీరు వీడియోలలో చూస్తుంటారు కదా. ప్రతి ఒక్కరి ఏదైనా సమస్య ఉన్నా వింటాడు, అపాయింట్మెంట్ ఉంటుంది, నడిపిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకోర్రి. ఇప్పుడు అక్కడ ఉన్న లోకేష్కి ఇక్కడ ఉన్న కేటీఆర్కు ఇద్దరిని క్యాలిక్యులేట్ చేయరు, తెలుస్తుంది మీకు. లోకేష్ కూడా సహచార మంత్రులని కలిసినప్పుడు అన్న బాగున్నావు అన్న అనుకుంటా పలకరిస్తుంటాడు. వయసులో పెద్దలను అన్న అనుకుంటేనే పలకరిస్తాడు లోకేష్. అప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీకి ఉన్న సమస్యలను భుజాల మీద వేసుకొని ఫైట్ చేస్తారు, ప్రజలకు తీసుకుపోతారు. పార్టీకి నష్టం జరగకుండా పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళు. అందుకనే టీడీపీలో ఉన్న మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. టీడీపీలో ఉన్న మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎవరికైనా ఎవరి హోదా తగ్గట్టుగా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇస్తాడు. నేను పెద్దోన్ని, నేను 45 ఏళ్ళ అనుభవం ఉన్నది, నేను ఎవరికి నేను రెస్పెక్ట్ ఇచ్చేది, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనే అహంకారం ఉండదు చంద్రబాబు దగ్గర. ఇది గమనించండి. చంద్రబాబు ఎవరికైనా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సరే, రాజకీయాలలో ఎత్తుగడలు ఏమన్నా ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం సహచార మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎవరికైనా సీనియర్ నాయకులకు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అదే అలవాటు నారా లోకేష్ కూడా వచ్చింది. నారా లోకేష్ కూడా అదే పద్ధతిలో పోతున్నాడు. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు పార్టీ కోసం కష్టపడతారు. అరే ఏమో మమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నప్పుడు మేము పార్టీ కోసం కష్టపడాలి కదా అన్నట్టు. ఇప్పుడు అదే బీఆర్ఎస్లో ఏం పరిస్థితి వచ్చింది లాస్ట్కు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఏం చేస్తారు, అందరూ బయటకు వచ్చేస్తూనే ఉన్నారు. ఇది మొత్తానికి పోతే అయిపోవరా నాయన, ఇది పార్టీ తెలంగాణలో ఉండకుండానే పోవాలి, ఈ సోన్ కింద మనం పనిచేసుడు కంటే చేతులు కట్టుకొని బూతులు తినుకుంటూ పనిచేయాలంటే మాతో కాదన్న ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళు ఏం ఆశ పెడుతున్నారంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతసేపటికి నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాం, ఏడుకెళ్ళి వస్తాడు అధికారంలోకి, వాళ్ళని నమ్మించి అననే ఆపుతున్నారు. ఎన్ని రోజులు ఆపుతారు? లాస్ట్కి తెలిసిపోతుంది కదా. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పుడు కవితది తీసుకోరి, కవిత మ్యాటర్ తీసుకుంటే
ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, ఆమె లేక ఆమె లీక్ చేసుకొని ఏదో ప్రచారంలో ఏదో చేద్దామన్నట్టు అని అనుకున్నది. ఫైనల్గా ఏమవుతుంది, ఆమె బాంబు ఆమె వేల్చుకుంది, లాస్ట్కి ఆమెకే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లాస్ట్కు ఏది రంగిజేడే మంగిజేడే అన్నట్టు అవుతుంది. ఒకసారి కుదుపుదాము, నేనేందో చూపిస్తా వీళ్ళకు అని చెప్పేసి భయపెట్టాలని అనుకుంది. లాస్ట్కి వాళ్ళు స్పందిస్తలేరు. ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, ఏదో పార్టీల కన్నా పోవాలి, లేదంటే కొత్త పార్టీ అన్న పెట్టాలి. ఆ పరిస్థితి తెచ్చుకున్నది. అది తేడా, అట్లా ఉంటుంది.